శేఖర్ మాస్టర్ ఈ రేంజ్కి వచ్చేటంత క్వాలిఫికేషన్స్ ఉందా? శేఖర్ మాస్టర్ని ఒక హీరో ఒక డ్యాన్స్ మూమెంట్ బాలేదని సెట్లో కొట్టేంత పని చేశాడంట. దానికి ఆ తర్వాత ఆ మూమెంట్ మీకంటే బాగా ఒక డాన్సర్ వచ్చి చెప్పాడని తెలిసిందే అని ఒక ఇంటర్వ్యూలో శేఖర్ మాస్టర్ని అడిగితే ఆయనకు చాలా కోపం వచ్చింది. మీకు సంబంధం లేని మ్యాటర్ అది, నోరు ఉంది మీడియా ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడకండి, నోరు అదుపులో ఉంచుకుని మాట్లాడండి అని చాలా ఫైర్ అయిపోయారు శేఖర్ మాస్టర్. అది కాక శేఖర్ మాస్టర్ తెలుగు ప్రేక్షకులు చూడని ఒక మూమెంట్ని హిందీ సినిమా నుంచి కానీ ఒక కొరియన్ సినిమా నుంచి కానీ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు, ఇది ఎంతవరకు నిజం అని అడిగితే నా ఇష్టమయ్యా, నీకు వచ్చే ఆ డ్యాన్స్ వస్తే లేచి చెయ్యి అని ఆవేశపడిపోయారు. చేతకాని పని గురించి మాట్లాడవద్దు, ఎవరో చెప్పారని నీకు డ్యాన్స్ వస్తే చెయ్యి, లేకపోతే మూసుకొని కూర్చో అన్నారు. ఇంకో డాన్సర్తో శేఖర్ మాస్టర్ ఒక రూమ్లో వెళ్లాల్సిన అవసరం ఏమిటి అని అడిగితే, ఎవరో ఏదో చెప్పారని మీరు నన్ను ఇలా ప్రశ్నించడం బాలేదు, ప్రతిదానికి తనకి నాకు సంబంధం ఏమిటని గుచ్చి ఎందుకు అడుగుతున్నారు, వేరే టాపిక్స్ గురించి మాట్లాడండి, నేను చెబుతాను, మీరు నన్ను పిలిపించింది దీనికోసమేనా, నేను మీకు ఇంటర్వ్యూకి పర్మిషన్ ఇచ్చింది ఇలాంటివన్నీ అడగడానికి కాదని కోపం చేసుకుని వెళ్ళిపోయారు. ఆగండి ఇదంతా నిజమనుకునేవారు, ఇది కూడా టీఆర్పీలు పెంచుకునే ట్రిక్ అని ఇండస్ట్రీ వార్త.